హలో హాయ్ నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు బాబీ లహరి అఫీషియల్. ఈరోజు నేను నా డాటర్ మళ్ళీ మీ ముందుకు ఒక సరికొత్త ఎపిసోడ్ తీసుకొని వచ్చేసాను. అది ఏంటి అంటే వాట్స్ ఇన్ మై కార్, ఈ నా కార్. ఎందుకంటే కొన్ని రోజుల్లో ఈ కార్ ఎవరిది? నాది. తను డ్రైవ్ చేయబోతుంది, తన కోసం అనమాట. నా కార్లో ఏ థింగ్స్ తోటి నేను బయటికి బయలుదేరుతానో అవి మీకు చూపిస్తే, మీకు కూడా ఏమైనా యూస్ఫుల్ అనిపిస్తే నా కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి, మీరు కూడా అది వాడుతున్నారా లేదో. కొన్ని చెప్తాను, ఎందుకంటే లేట్ నైట్స్ మేము ట్రావెల్ చేస్తూ ఉంటాము, లాంగ్ డిస్టెన్స్ ట్రావెల్ చేస్తుంటాం, సింగిల్గా ట్రావెల్ చేస్తుంటాం, కాబట్టి సేఫ్టీ ప్రికాషన్స్ అవన్నీ తీసుకుంటాము. సో లెట్ గెట్ స్టార్టెడ్. కమ్. ఐ లవ్ మై కార్ బికాస్ చాలా టైం వరకు నేను నా కార్తోనే ట్రావెల్ అవుతూ ఉంటాను. మీకు ఇంకొక మాట చెప్పాలి, నా కార్కి ఒక పేరు కూడా ఉంది. కార్ కొనక ముందే నా కార్కి పేరు పెట్టాను. అది ఏంటి అంటే ఎతి. మై కార్ నేమ్ ఇస్ ఎతి. ఎతి అంటే స్నో మ్యాన్ అనమాట. స్నో మ్యాన్, మంచు మనిషి, బిగ్ ఫుట్ అంటారు కదా, బిగ్ ఫుట్. సో దట్ ఈస్ మై కార్స్ నేమ్. నేను నా కార్కి ఎతి అని ఎందుకు పెట్టానో మీకు అర్థమైపోయి ఉంటుంది. బికాజ్ మై కార్ ఇస్ అన్ వైట్ కలర్ అండ్ ఐ లవ్ మై కార్. బయట చాలా నాయిసీగా ఉంది, చాలా సౌండ్ డిస్టర్బెన్స్. ఐ డోంట్ వాంట్ టు ట్రబుల్ యూ. మిమ్మల్ని కష్టపెట్టడం నాకు ఏమాత్రం ఇష్టం లేదు. లెట్స్ గెట్ ఇన్ టు మై కార్. నేను మీకు ఏమేమి ఉన్నాయి నా కార్లో చూపిస్తాను. ప్లీజ్ గెట్ ఇన్. ముందు అటువైపు వెళ్ళే ముందు నేను మీకు ఇటువైపు కొన్ని చూపిస్తాను. ప్లీజ్ కమ్. సారీ అండి, చాలా నాయిసీగా ఉంది రోడ్ మీద, కానీ ప్లీజ్ బేర్ విత్ మీ. బేర్ చేస్తూ చూడండి. డ్రైవింగ్ సీట్లో కూర్చున్నప్పుడు డ్రైవ్ చేస్తా హ్యాండీగా ఉండటానికి, కానీ సేఫ్టీ ఫస్ట్. డ్రైవ్ చేస్తా వేరే పనులు చేయకూడదు. మీరు ఎక్స్పీరియన్స్ ఉంటే యూ కెన్ టేక్ సమ్ బ్రేక్ అనమాట. రండి చూపిస్తాను. దిస్ ఇస్ మై శానిటైజర్. సో నవేడేస్ శానిటైజర్ ఎంత అవసరమో మీకు తెలుసు కదండి. దిస్ ఇస్ అ హ్యాండ్ వాష్ క్యారీ చేస్తాను, శానిటైజర్ క్యారీ చేస్తాను, అలాగే బాడీ స్ప్రే క్యారీ చేస్తాను. దిస్ ఇస్ మై మాయిశ్చరైజర్ అండి. ఎందుకంటే శానిటైజ్ చేస్తూ ఉంటే చేతులు కొంచెం డ్రైగా అనిపిస్తూ ఉంటుంది. సో ఆల్వేస్ ఐ మాయిశ్చరైజ్ మై హ్యాండ్స్ అనమాట. మట్టికి మాయిశ్చరైజ్ చేసుకుంటుంటా చేతులకి. హ్యాండ్ శానిటైజర్తో శానిటైజ్ చేసుకున్నప్పుడంతా. ఎందుకంటే మీకు అందరికీ తెలుసు, కరోనా సీజన్లో మనం ఎంత కేర్ఫుల్గా ఉండాలి. బయట తిరుగుతూ ఉంటాము, హ్యాండిల్స్ ముట్టుకుంటూ ఉంటాను. నేను ఈవెన్ ఇక్కడ కూడా అప్లై చేస్తాను. ఎందుకంటే సమ్టైమ్స్ లొకేషన్లో నా కార్ వేరే డ్రైవర్స్ తీసి పక్కన పెట్టడం అటు ఇటు చేస్తుంటారు. సో వాళ్ళ చెమట దీనికి అంటుకుంటుందేమో కొంచెం ఓసిడి ఎక్కువ నాకు. ఇప్పటి నుంచే కాదు, సిన్స్ 10 years నుంచి ఐఎమ్ ఫాలోయింగ్ దిస్. శానిటైజర్ మస్ట్ అండ్ షుడ్ ఇన్ మై కార్. ఇప్పుడు అటువైపుకి వచ్చేసేయండి. స్టే దేర్. అలా జూమ్ వేసుకోండి. చెప్పులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ ఒక పేర్ ఆఫ్ చెప్పులు ఉంటాయి, అక్కడ ఒక పేర్ ఆఫ్ చెప్పులు ఉంటాయి. నేను కొన్ని వేసుకుంటాను, కొన్ని కాదు, ఒకటి, సారీ. అండ్ నా కార్ వెనక కూడా బోల్డ్ అని చెప్పులు ఉంటాయండి. బికాజ్ యాజ్ యూ నో, నేను ఒక యాక్ట్రెస్ని కాబట్టి డ్రెస్కి తగ్గట్టుగా షూ కూడా మారుస్తుంటాను. ప్రస్తుతానికి ఒక 3-4 pairs ఉన్నాయి కార్లో. ఇంకా ఎక్కువ పెడతాను. ఒక బ్యాగ్ ఉండేది వెనక, దాని నిండా శాండిల్స్ మ్యాచింగ్ వేస్తాను అనమాట. కొన్ని సామాన్లు తీసి పక్కన పెట్టాను. లాక్డౌన్ కదా, ఇంట్లో చిల్ చేస్తున్నాను. ఎందుకు కార్ పాపం రోజు మూత బరువు అనేసి లోపల పెట్టేశాను. ఇప్పుడు మీరు దగ్గరకు వచ్చేయండి. ఇలాగ వస్తే ఇక్కడ నేను కంఫర్ట్ గా ఉండాలని నా బ్లూటూత్ పెట్టుకుంటాను. హెడ్సెట్ వాడను, ఎందుకంటే విత్ వైర్స్ ఉన్నాయనుకోండి, స్టీరింగ్ చేసేటప్పుడు ఇవి చిక్కుకుంటాయి. దీని మీద కాన్సన్ట్రేట్ చేస్తే రోడ్డుని చూడటం మర్చిపోతాము, యాక్సిడెంట్స్ అవ్వ ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సో ఐ డోంట్ యూస్ హెడ్సెట్, మామూలుది బ్లూటూత్ వాడతాను. ఐఎమ్ హియర్ ఆల్సో, ఐఎమ్ నాట్ ప్రమోటింగ్ ఎనీ బ్రాండ్. మీ ఇష్టం వచ్చిన బ్రాండ్ మీరు వాడచ్చు. అలాగే ఇక్కడ కొంత చేంజ్ ఉంటుంది. సో నేను యూజువల్గా నాకు సిగ్నల్స్లో కానీ దారిలో కానీ ఎవరైనా నీడీ పీపుల్, అడుక్కునే వాళ్ళు అనకూడదు కానీ నీడీ పీపుల్ ఎవరైనా ఉంటే వాళ్ళకి డబ్బులు చేస్తా. అది ఎలాగా అంటారా, చిన్న పిల్లల్ని ఎత్తుకొని లేడీస్ వస్తారు, పొరపాటున కూడా చేయనండి. మీరు కూడా ఎంకరేజ్ చేయకండి. ఎందుకంటే చాలా మంది మనకు తెలిసిందే, వాళ్ళ పిల్లలు సొంత పిల్లలు కాదు, ఎక్కడి నుంచో తీసుకొస్తారు. ఆ పిల్లలకి మత్తు ఇచ్చేసి పాలు తాగనీయకుండా వాళ్ళని బెగ్గింగ్ కి డబ్బులు పెట్టి తీసుకొస్తారు. మనకి నిజంగా ఏంటో తెలియదు. కాబట్టి నేను ఎలాంటి వాళ్ళకి హెల్ప్ చేస్తానంటే ముసలి వాళ్ళకి అండ్ హ్యాండిక్యాప్ పీపుల్ కి, అలాంటి వాళ్ళకి నేను డబ్బులు ఇస్తూ ఉంటాను సిగ్నల్స్ లో కానీ ఎక్కడైనా కానీ. ఇంకా కొంతమంది నడవలేని వాళ్ళు, పిచ్చోళ్ళు ఉంటే నేను వాళ్ళకి ఫుడ్ ప్యాక్ చేసుకొని లేదా
కొని వాళ్ళకి ఇస్తాను, కానీ డబ్బులు మాత్రం వాళ్ళకి ఇవ్వను. ఎందుకంటే వాళ్ళు నడిచి వెళ్ళి తెచ్చుకోలేరు కాబట్టి అది మనం చెయ్యొచ్చు. అందుకని ఈ డబ్బులు ఇక్కడ ఉంటాయన్నమాట. బాడీ గార్డ్ ఏంటి అని మీకు డౌట్ వచ్చింది కదా, ఇదేదో స్ప్రే బాటిల్లా ఉంది, స్ప్రే అనుకుంటున్నారా? నో 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 నో, స్ప్రే చేయను. ఎందుకంటే ఇది స్ప్రే చేశాను అనుకోండి, మనలో ఉండము, వామిటింగ్స్ వస్తాయి, కళ్ళు ఎర్రగా అయిపోతాయి, దగ్గుతూనే ఉంటాము, ఏడుస్తూ ఉంటాము. పెప్పర్ స్ప్రే అంటే మీ అందరికీ తెలిసే ఉండొచ్చు. సేఫ్టీ గురించి ఈ పెప్పర్ స్ప్రే అండి. ఎందుకంటే సింగిల్ ఉమెన్ ఎక్కడైనా ట్రావెల్ చేస్తుంటే ఇన్ కేస్ ఏమైనా అటాక్ జరగచ్చు, అప్పుడు వాళ్ళకి తెలియకుండా ఈ స్ప్రే చేసాం అనుకోండి, వాళ్ళ నుంచి మనం కూడా తప్పించుకోవచ్చు. ఇట్స్ లైక్ అ వెపన్ ఫర్ ఎవ్రీ లేడీసే కదండి, జెంట్స్ కూడా వాడచ్చు. రౌడీజం లాగా వెళ్ళి మనం కొట్లాడే కొన్ని పొజిషన్లో, కాన్బట్ అనే పొజిషన్లో వీ కెన్ యూజ్ దిస్ బాడీ గార్డ్, దాట్ మీన్స్ పెప్పర్ స్ప్రే. ఇది మస్ట్ అండ్ షుడ్ సింగిల్ ఉమెన్, ఎవరైతే వర్కింగ్ ఉమెన్ ఉన్నారో, వాళ్ళు డ్రైవ్ చేస్తూ ఉంటారో వాళ్ళ కార్లో మస్ట్ అండ్ షుడ్ క్యారీ దిస్ పెప్పర్ స్ప్రే అండి. వన్స్ అగైన్ మీకు చెప్పినట్టు నేను చాలా మాయిశ్చరైజర్స్ వాడుతూ ఉంటాను అన్నాను కదా, దిస్ ఈజ్ ఆల్సో వన్ మోర్ మాయిశ్చరైజర్. చెప్పినట్టు నేను మాయిశ్చరైజర్ ఎక్కువ వాడుతూ ఉంటాను, మాయిస్ట్ చేసుకుంటూ ఉంటాను చేతుల్ని. నాకు చాలా ఇష్టం మాయిస్ట్ చేసుకుంటూ ఉండాలి చేతులు ఎప్పుడు మనము. సో ఆల్వేస్ ఐ యూజ్ దిస్ మాయిశ్చరైజర్స్. నాకు చాలా స్వీట్స్ ఫ్లేవర్ వచ్చే మాయిశ్చరైజర్స్ ఉంటాయి, ఇక్కడ ఉంటాయి, అక్కడ ఉంటాయి. కమింగ్ టు దిస్ పార్ట్, మేము చాలా డిఫరెంట్ ప్లేసెస్లో ట్రావెల్ చేస్తూ ఉంటాము. ఆ డిఫరెంట్ ప్లేసెస్కి వెళ్ళాలంటే నాకు నావిగేషన్ కంపల్సరీ అవసరము. ఎందుకంటే ఐ డ్రైవ్ మై సెల్ఫ్, నాకు డ్రైవర్ ఉండరు, నేను ఒకరి మీద డిపెండ్ అవ్వను. యాజ్ ఐ టోల్డ్ యూ ఎర్లియర్, ఒకరి మీద డిపెండ్ అవ్వకుండా వెళ్ళాలి అంటే నాకు దారి తెలియాలి. నౌడేస్ థ్యాంక్స్ ఫర్ ద టెక్నాలజీ ఎంత పెరిగిపోయిందంటే మనకి నావిగేషన్ వచ్చేస్తుంది. దీంట్లో GPS పెట్టుకొని ఇక్కడ పెట్టుకొని ఇట్లా రోడ్ చూసుకుంటూ నావిగేషన్ చూసుకుంటూ ఈజీగా మనం వెళ్ళాల్సిన ప్లేస్కి రీచ్ అయిపోవచ్చు అనమాట. ఒకరిని అడగకుండా, దారిలో ఆపకుండా, ట్రాఫిక్ డిస్టర్బెన్స్ అవ్వకుండా. సో నావిగేషన్ ఈజ్ మస్ట్ అండ్ షుడ్. అందుకే డిస్టర్బ్ అవ్వకుండా ఇక్కడ నావిగేషన్ పెట్టేసుకుంటే, ఇక్కడ పెట్టుకుంటే అది తీసుకొని కింద చూస్తూ రోడ్ డిస్టర్బ్ అవ్వద్దు. సో ఇక్కడ పెట్టుకుంటా. సో ఇక్కడ కొన్ని గాగుల్స్ ఉంటాయి, షేడ్స్ ఉంటాయండి, సన్ షేడ్స్ నావి. ఎందుకంటే యాజ్ యూజువల్గా చెప్పాను కదా ఇందాక, డిఫరెంట్ పేర్స్ ఆఫ్ షూస్ ఉంటాయి, అలాగే డిఫరెంట్ పేర్స్ ఆఫ్ సన్ షేడ్స్ ఉంటాయి. ఇంకా తీసేస్తున్నాను ఎందుకంటే రీసెంట్గా నేను కార్ సర్వీసింగ్కి పంపించాను కాబట్టి నా షేడ్స్ కొన్ని తీసి లోపల పెట్టేశాను అనమాట. అలాగే ప్లెయిన్ గ్లాసెస్ కూడా ఉంటాయి, బుద్ధిమంతురాల్లా కనిపించడానికి, ఏమీ తెలియదు అన్నట్టుగా అమాయకురాల్లా కనిపించడానికి ప్లెయిన్ గ్లాసెస్ కూడా వాడుతుంటాను. ఇవన్నీ నా కలెక్షన్స్ షేడ్స్. ఇక్కడ కొన్ని ఉన్నాయండి కార్లో, అన్ని పెట్టలేను కాబట్టి కొన్ని కలెక్షన్స్ ఇక్కడ పెట్టాను, కొన్ని ఇక్కడ పెడుతూ ఉంటాను. ఇక్కడ ఒక మాస్క్ ఉంది, ఇందాక నేను వాడుతున్న మాస్క్ ఇది. ఎమర్జెన్సీ పర్పస్ ఇంకొకటి కూడా ఎక్స్ట్రా పెట్టుకుంటా, ఎక్కడైనా మర్చిపోయానంటే మళ్ళీ ఆ మాస్క్ ఎక్కడ తెచ్చుకోలేము కాబట్టి దారిలో. అండ్ కొన్ని టాబ్లెట్స్ ఉంటాయి, ఎమర్జెన్సీ టాబ్లెట్స్ ఉంటాయి. అగైన్ ఐ క్యారీ ద బైబుల్. ఈ బైబిల్ కూడా ఒక హిస్టరీ ఉంది, మీకు ఒకటి చూపిస్తాను చూడండి. నేను ఆఫ్రికాకి వెళ్ళినప్పుడు ఆఫ్రికాలో ఒక చర్చ్ అటెండ్ అయ్యాను. అక్కడ నాకు ఒకరు గిఫ్ట్, బావ్ సర్ప్రైజింగ్, ఎమర్జెన్సీ కోసం అక్కడ ఇక్కడ డబ్బులు కూడా దాచిపెడుతూ ఉంటాను. గిఫ్టెడ్ టు క్రిస్టినా బై నికోలస్ ఆన్ డిసెంబర్ 2015 7:45 PM ఎట్ జుబా, సౌత్ సుదాన్. చూసారు కదండి, ఇది నాకు గిఫ్టెడ్ బైబిల్, చిన్న బైబిల్. సో ఈ బైబిల్ నాకు చాలా ఇష్టము. కార్లో ఒంటరిగా కాదు, నా తోడుగా ఇంకొకరు కూడా ఉన్నారు అనేసి నాకు అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఇంకొకరు కాదు, మై లార్డ్. ఇక్కడికి వస్తే ఇక్కడ ఖాళీగానే ఉంటుంది, ఎమర్జెన్సీ ఏమైనా కావాలంటే ఇక్కడ డ్రాప్ చేస్తాను, దెన్ అగైన్ కమ్ హియర్. ఇది నా వ్యాలెట్, దీంట్లో కార్డ్స్ ఉంటాయి, అన్ని కార్డ్స్ ఉంటాయి, ఐడి ప్రూఫ్స్ ఉంటాయి, అండ్ అగైన్ కొన్ని డబ్బులు ఉంటాయి. ఇది నా అసోసియేషన్ కార్డ్ అండి, ఆర్టిస్ట్ అసోసియేషన్ కార్డు. దెన్ అగైన్ సమో మెడిసిన్, తలనొప్పు, నాకు చాలా తలనొప్పి వస్తూ ఉంటుంది, సో సైడాన్ వాడుతూ ఉంటాను. ఇవన్నీ ఇక్కడ ఉంటుంది. దెన్ అగైన్ దీస్ ఆర్ క్యారీ బ్యాగ్స్ అండి, కాటన్ బ్యాగ్స్. ఇది కూడా స్మాల్ పౌచ్లో వస్తుంది అనమాట, పెద్ద బ్యాగ్. ఇది ఓపెన్ చేసామంటే దీనిలోంచి పెద్ద బ్యాగ్ ఉంటుంది. ఎందుకు ఈ బ్యాగ్ అంటారా?
నాకు పాలిథిన్ వాడటం అస్సలు ఇష్టం లేదు. నేను అందరికీ చెప్తూ ఉంటాను, ప్లీజ్ స్టాప్ యూజింగ్ ప్లాస్టిక్ అండ్ పాలిథిన్ అనేసి. టప్పర్వేర్ మంచి ప్లాస్టిక్ కాబట్టి అది నేను కొన్నాను, కానీ నౌడేస్ ఐఎమ్ షిఫ్టింగ్ టు గ్లాస్ జార్స్ అన్నమాట. గ్లాస్ వాడుతున్నాను. ప్లాస్టిక్ బ్యాగ్స్ కానీ ప్లాస్టిక్ కంటైనర్స్ కానీ పాలిథిన్ కానీ ఐ డోంట్ ప్రిఫర్. అందుకే బ్యాగ్స్ వాడతాను. బ్యాగ్స్ ఎందుకు అంటే బయటికి వెళ్ళేటప్పుడు ఏమైనా కొనాలనుకో, ఫ్రూట్స్ కొనాలా, వెజిటేబుల్స్ కొనాలా అంటే నేను ఈ బ్యాగ్సే వాడతాను. దెన్ అగైన్ శానిటైజర్ ప్యాక్. చూడండి, వీఆర్ హ్యూమన్, మనం మనుషులం. ఇవన్నీ జనరల్గా కామన్, కానీ చాలా మట్టుగా లేడీస్ సిగ్గుపడుతుంటారు. షాప్కి వెళ్ళి కొన్నా కూడా వాళ్ళు కూడా న్యూస్ పేపర్లో ర్యాప్ చేసి ఇవ్వటమో లేదా బ్లాక్ పాలిథిన్లో ప్యాక్ చేసి ఇవ్వటమో, కానీ ఇది సిగ్గుపడేది విషయం కానే కాదు. ఒక ఉమెన్కి ప్రౌడ్గా చెప్పుకునే మూమెంట్. అండ్ ఇది నేను ఎందుకు క్యారీ చేస్తాను అంటే ఎమర్జెన్సీ పర్పస్లో నాకే కావచ్చు, నా కో ఆర్టిస్టులు కావచ్చు, బయట ఇంకెవరికైనా కావచ్చు, ఎమర్జెన్సీకి కావాలంటే యూస్ఫుల్గా ఉండటానికి అక్కడ పెడతాను అనమాట. ఎవరు సిగ్గుపడకూడదు. నౌడేస్ చాలా మూవీస్ కూడా వచ్చాయి దీని మీద, డాక్యుమెంట్స్ మూవీస్ కూడా, ఫిల్మ్స్ కూడా వచ్చాయి. దీని గురించి మళ్ళీ ఇంకోసారి మాట్లాడుకుందాం. కమాన్. నౌ కమింగ్ టు ద బ్యాక్ సీట్. నా బ్యాక్ సీట్లో ఒక కుషన్ ఉంటుంది. ఈ కుషన్ ఎందుకంటే కంఫర్టబుల్గా ఎవరైనా పెద్దవాళ్ళు కూర్చున్న వాళ్ళకి బ్యాక్ రెస్ట్ కావాలనిపించినప్పుడు ఈ కుషన్ వాడతారు. లేదా నా షూట్స్లో నేను అక్కడ రిలాక్స్ అవ్వాలంటే నా కార్లో ఇంకా వెనక సర్ప్రైజెస్ చాలా ఉన్నాయి, చూపిస్తాను. నేను కూడా వాడతాను. లేదు నాకు ఏసీ కావాలంటే ఏసీ ఆన్ చేసుకొని ఇక్కడ వేసుకొని ఇక్కడే పడుకుంటా, కొంచెం రెస్ట్ తీసుకుంటాను. దెన్ అగైన్ చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని శాండిల్స్ ఉన్నాయి. నేను వాటర్ తాగితే గ్లాస్ బాటిల్లోనే తాగుతాను, ప్లాస్టిక్ వాడనని చెప్పాను కదా. ఇది బరువు అనిపిస్తే మీరు కాపర్ బాటిల్ వాడచ్చు. కాపర్ బాటిల్లో వాటర్ మంచిది. కార్లో కాబట్టి గ్లాస్ వాటర్ బాటిల్ క్యారీ చేస్తాను. నాకు గ్లాస్ అంటే కూడా చాలా ఇష్టం. ఇంట్లో చాలా క్రాకరీ ఉంటుంది, క్రాకరీనే ఎక్కువ వాడతాను. సో దిస్ ఇస్ మై వాటర్ బాటిల్. దెన్ అగైన్ ఇక్కడ చూసారా, ఇది ఒక టిష్యూ బాక్స్ అండి. ఇక్కడ కొన్ని టిష్యూస్ ఉంటాయి. మీకు మర్చిపోయాను చెప్పాం, ఇక్కడ చూడండి, ఇది కూడా ఒక టిష్యూ బాక్స్ అండి. ఈజీగా ఉండటానికి ఇక డ్రైవ్ చేస్తూ వెనక్కి తిరిగి చూడకుండా ఈజీగా ఉండటానికి ఇక్కడ నుంచి ఒక టిష్యూ తీసేసుకుంటాను అనమాట. అలాగా స్టార్టింగ్ కరోనా వచ్చినప్పుడు క్లాత్తో నేను ఇంట్లో టైంపాస్కి కుట్టినవి కొన్ని ఫేస్ మాస్క్స్ అనమాట. ఇవి నేను ఎందుకు క్యారీ చేస్తానంటే ఎవరైనా పేదవాళ్ళు ఉంటారు కాబట్టి వాళ్ళకి మాస్కులు కూడా సరిగ్గా ఉండవు. డిస్పోజబుల్ మాస్క్లు వాడినవే వాడుతూ ఉంటారు కాబట్టి ఇవి నేను వాళ్ళకి పిలిచి ఇస్తూ ఉంటాను. అలాగే ఇది హ్యాండ్ గ్లౌజెస్, ఇవి కూడా నేను వాళ్ళకి ఇస్తూ ఉంటాను. అందుకే ఇవన్నీ పెట్టుకొని ఉంటాను. సో నా కోసం కాదు, ఐ నీడ్ టు డొనేట్ ఫర్ సమ్ వన్. కార్లో కార్పెట్స్ వాడతానండి. దీని మీద ఏమైనా డస్ట్ పడినా తీసి పడేయటానికి. చూసారు కదా, వెనక ఒక కార్పెట్స్ వేసాను. అలాగే ఫుడ్ ప్యాక్స్ అక్కడ కూడా వేసాను. నేను కార్కి మ్యాచింగ్ ఉండటానికి గ్రే కలరే వాడాను. కొంచెం లైట్ కలర్స్ అంటే నాకు ఇష్టము, ప్లెయిన్గా ఉండాలి. డార్క్ కలర్స్ ఇష్టం లేదు అంటే ఎవ్రీడే చూడాలంటే నేను ప్లెయిన్ కలర్సే ఇష్టపడతాను. సో దిస్ ఇస్ ఇట్. బురద తొక్కుతాము, మళ్ళీ డస్ట్ అంతా వస్తుంది. ఈజీగా బయటకు తీసి క్లీన్ చేసేసి మళ్ళీ పెట్టుకోవటానికి ఈజీగా ఉండటానికి ఆర్గనైజ్డ్గా ఉండాలనేసి నేను కార్లో మ్యాట్స్ వేసుకుంటాను. నౌ గోయింగ్ బ్యాక్ టు ద బూట్ ప్లేస్. బూట్ ప్లేస్ ఏంటంటే డిక్కీ అండి. దిస్ ఇస్ కాల్డ్ బూట్ ప్లేస్, డిక్కీ అంటాము. ఈ డిక్కీలో చూస్తున్నారు కదండి, చైర్ ఓపెన్ చేసుకొని నేను షూటింగ్లో కూర్చుంటాను, రిలాక్స్ అవుతాను. ఈ టోటల్గా ఓపెన్ చేస్తే ఒక బెడ్ లాగా అయిపోతుంది అనమాట. ఇందాక అక్కడ చూసిన కుషన్ కూడా అందులోనే పెట్టుకొని టైం దొరికిందంటే కొంచెం రిలాక్స్ అవుతాను అనమాట. లొకేషన్లో ఉన్న బెడ్స్ మీద కూర్చోవటం నాకంతే నచ్చదు. ఆ బెడ్షీట్స్ ఎలా ఉంటాయి, ఎవరెవరు కూర్చో ఉంటారు. అందుకనే ఐ క్యారీ మై ఓన్ చైర్. దిస్ ఇస్ మై అంబ్రెల్లా. చాలా ఎండల్లో షూట్ చేస్తుంటాం, వర్షంలో షూట్ చేస్తుంటాం. అలాంటప్పుడు ఎవరిని అడుగుతాం ఎమర్జెన్సీకి, నాకు అంబ్రెల్లా కావాలి, ఎండ తగులుతుంది, సన్ ట్యాన్ అయిపోతున్నాం అని ఎవరిని అడుగుతాము? ఒకరిని ఏదైనా అడగాలంటే నాకు ససేమిరా ఇష్టం ఉండదు. అందుకే ఆర్గనైజ్డ్గా ఉండటం నాకు చాలా ఇష్టం. అన్నీ కావాల్సినవన్నీ దగ్గర పెట్టుకొని నేను ఎక్కడికైనా వెళ్ళాలన్నా అలా బయలుదేరుతాను అనమాట. సో దిస్ ఇస్ మై అంబ్రెల్లా. అంబ్రెల్లాలో కూడా నాకు 2-3 రకాల అంబ్రెల్లాస్ ఉన్నాయి. అప్పుడప్పుడు చేంజ్ చేస్తూ ఉంటాను అంబ్రెల్లా. మీరు అనుకుంటున్నారు కదా ఇంత లగేజ్ ఏంటి కార్లో అనేసి. ఎస్ అండి, ఈ లగేజ్
ఇంకా కొన్ని తీసేసాను. ఇది ఎప్పుడు నా కార్లో ఉండే లగేజ్ అనమాట. దీంట్లో ఆల్మోస్ట్ ఆల్ నా షూటింగ్ పర్పస్ కావాల్సిన బ్యాంగిల్స్, రెగ్యులర్గా కావాల్సిన బ్యాంగిల్స్ చూడండి. ఇదంతా గోల్డ్ కాదు, నిజం అనుకోకండి, ఆర్టిఫిషియల్. ఇది బ్యాంగిల్ బ్యాగ్ అన్నమాట, బ్యాంగిల్స్ కోసము. చూస్తున్నారు కదా, ఇది ఒక బ్యాగ్ ఉంది. ఈ బ్యాగ్ గురించి మీకు ఇంకొక విషయం చెప్పాలి. అదేంటంటే లాస్ట్ టైం ఎలక్షన్ సీజన్లో నేను డాడీ అందరం కలిసి గోయింగ్ టు ద మిలిటరీ క్యాంటీన్కి వెళ్తున్నాం. దారిలో పోలీసు వాళ్ళు ఆపారు. ఎలక్షన్ సీజన్ కాబట్టి చెకింగ్ జరుగుతుంది. ఆపి ఈ బ్యాగ్ చూసి గోల్డ్ ఉంది అనేసి ఆపేశారు. చూడండి, కమ్ క్లోజ్. ఇది నా ఒక షూటింగ్కి కావాల్సిన జ్యువెలరీ అన్నమాట. ఇదంతా వాళ్ళు నిజమైన గోల్డ్ అనుకున్నారు, గోల్డ్ అనుకుని ఆపేశారు. కానీ నేను చెప్పాను, నేను ఒక ఆర్టిస్ట్ని, ఇది గోల్డ్ కాదు, 1 గ్రామ్ గోల్డ్. దగ్గరికి రండి, మీకు ఇక్కడే చూపించేస్తాను. సో దిస్ ఇస్ 1 బాక్స్, దిస్ ఇస్ 1 బాక్స్, దిస్ ఇస్ 1 బాక్స్, దిస్ ఇస్ 1 బాక్స్. దాని కింద కూడా ఒక బాక్స్ ఉంది. ఇలా బోల్డ్ రెగ్యులర్గా వెళ్ళే షూట్కి, ఏ షూట్కి కావాలంటే ఆ షూట్కి వెళ్ళే జ్యువెలరీస్ క్యారీ చేస్తాను. అందుకని బ్యాగ్స్ కూడా మారుతూ ఉంటాయి అన్నమాట. జనరల్గా ఒకటే బ్యాగ్ క్యారీ చేయను నేను. ఇది ఒక్కొక్క షూట్ తగ్గట్టు ఒక్కొక్క బ్యాగ్. చూసారు కదండి, ఇది ఒక షూట్కి కావాల్సిన జ్యువెలరీ. ఇది బంగారు పంజరం జ్యువెలరీ. నేను మీకు నా బంగారు పంజరం జ్యువెలరీస్ కూడా ఒక వీడియో చేసి పెడతాను, అది కూడా చూసేద్దాము. ఏ ప్రాజెక్ట్కి చేస్తున్నాము. ఇప్పుడు బంగారు పంజరానికి ఒక టైప్ ఆఫ్ జ్యువెలరీ వాడతాను. మణికర్ణిక అని కొత్త సీరియల్ చేస్తున్నాను నేను. ఆ మణికర్ణికలో డిఫరెంట్ గెటప్ ఉంది, డిఫరెంట్ జ్యువెలరీ వాడతాను. అలా ఒక్కొక్క గెటప్లో శారీస్ కానీ యాక్సెసరీస్ కానీ అన్నీ మారిపోతాయి అన్నమాట. అప్పుడు ఆ సీరియల్కి వెళ్ళేటప్పుడు మనం ఆ టైప్ జ్యువెలరీస్, ఆ టైప్ కావాల్సినవన్నీ పెట్టుకుంటాము. ఇంకా దీంట్లో ఐస్ బాక్స్ వస్తుంది, దెన్ అగైన్ మై డ్రెస్సింగ్ బ్యాగ్ వస్తుంది, అంటే సూట్ కేస్ వస్తుంది. ఇవన్నీ కాకుండా అవి కూడా నా షూటింగ్లో తీసుకెళ్ళాలి ఎవ్రీడే. కాబట్టి నాకు కార్ కొంచెం పెద్దగా బూట్ ప్లేస్ ఉండాలనేసి ముందు నా కార్ 2 ఉండేవండి. ఆ 2 ఆల్టో ఉండేవి. ఆల్టో కూడా గ్రే కలర్ ఉండేవి. 2 గ్రే కలరే. చెప్పినట్టు నాకు లైట్ కలర్ సిస్టమ్ అని గ్రే తీసుకున్నాను. దాంట్లో నాకు లగేజ్ సరిపోయేది కాదు. బ్యాక్ సీట్లో అంతా లగేజ్ పెట్టుకునేదాన్ని. ఎవరు నా కార్లో రాకపోయినా కూడా అది అంత అపియరెన్స్ బాగుండేది కాదు. అందుకే ఐ డిసైడెడ్ ఐ వాంటెడ్ టు గో ఫర్ అ బిగ్ కార్ అనేసి. పెద్ద డిక్కీ ఉండేది కావాలని నేను డస్టర్ తీసుకున్నాను. మీకు డస్టర్ గురించి చెప్పాలి, ఎందుకంటే నేను ఆల్టోలో వెళ్ళేటప్పుడు డస్టర్ని చూస్తే వావ్ వాట్ ఏ లుక్ అనేదాన్ని అనమాట. నా నెక్స్ట్ కార్ విల్ బి ద డస్టర్ అని చెప్పేదాన్ని. మా పాప అనేది అనమాట, మమ్మీ నీకు ఏ డస్టర్ కావాలా, వైట్ బోర్డ్ డస్టర్ కావాలా, బ్లాక్ బోర్డ్ డస్టర్ కావాలా అని ఏడిపించేది. అనుకోకుండా జస్ట్ చూద్దాం అని వెళ్ళేసి సడన్ గా బుక్ చేసేసాను. కార్ ఎలా ఉంది చూద్దాం అనుకుని వెళ్ళి బుక్ చేసేసి అలా ఈ కార్ నేను తెచ్చేసుకున్నాను. కొనేటప్పుడే దీనికి పేరు పెట్టాను అన్నాను కదా, మళ్ళీ చెప్తున్నా, నా కార్ పేరు ఎథీ అన్నమాట. ఇక్కడ చూడండి, ఎగ్ ట్రే అండ్ 1 మోర్ బ్యాగ్ అన్నమాట. ఇది కూడా జూట్ బ్యాగే. ఇవి ఎందుకు అంటే బయటికి 10 సార్లు నేను వెళ్ళినప్పుడే దారిలో ఇంటికి కావాల్సిన ఎగ్స్ కానివ్వండి, కాయగూరలు కానివ్వండి, అన్నీ కొనుక్కొని ఇంటికి వచ్చేసి రిలాక్స్ అయిపోతాను ఫ్యామిలీతో అనమాట. సో కావాల్సిన బ్యాగ్స్ అన్నీ ఇక్కడే ఉంటాయి. ఇలా దగ్గరకు వచ్చి చూడండి, దీంట్లో ఎన్ని కలర్స్ ఉన్నాయో, ఎన్ని షేడ్స్ ఉన్నాయో, ఎంత బ్యూటిఫుల్ క్రియేషనో. నిజంగా ప్రతి ఒక్కటి నేచర్ ఎంత అందంగా ఉంటుంది, మనమే దాన్ని అన్ని పొల్యూట్ చేస్తూ ఉంటాము. దిస్ ఇస్ ఆల్ అబౌట్ మై వాట్స్ ఇన్ మై కార్. నా బ్యూటిఫుల్ ఎథీ గురించి, నా ఎథీ స్టోరీ అన్నమాట. ఇంకొక విషయం మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. అదేంటంటే సేఫ్టీ ఫస్ట్. సేఫ్టీ ఫస్ట్ అని చెప్పాను కదా. మన గురించి ఇంటికి వెళ్ళేటప్పుడు మన ఫ్యామిలీ అంతా ఎదురు చూస్తుంటారు. మన మీద డిపెండ్ అయిన వాళ్ళు చాలామంది ఉంటారు. ఓవర్ స్పీడింగ్ చేయకండి, డ్రైవ్ చేస్తూ ఫోన్ మాట్లాడకండి, అండ్ సీట్ బెల్ట్ కంపల్సరీ వేసుకోండి. సీట్ బెల్ట్ కంపల్సరీ వేసుకోండి అని నేను ఇంత గట్టిగా ఎందుకు చెప్తున్నానంటే, లాస్ట్ ఇయర్ నాకు పెద్ద మేజర్ యాక్సిడెంట్ జరిగింది. ఇంత పెద్ద యాక్సిడెంట్లో అందరూ చచ్చిపోయి ఉంటుంది అనుకున్నారు, కానీ సీట్ బెల్ట్ ఉండటం బట్టి ఏమీ కాలేదు. ఓన్లీ ఫ్రాక్చర్స్ అయ్యాయి, నాకు ఒక కట్ కూడా కాలేదు. సో అప్పుడు నాకు అనిపించింది లైఫ్ ఈజ్ వెరీ వాల్యుబుల్ అనేది. జీవితం అనేది ఒకేసారి ఉంటుంది, అది పోగొట్టుకుంటే మళ్ళీ రాదు.
ఈ రిస్ట్ ఇంకా నాకు నొప్పి, ఇప్పటికీ నొప్పి ఉంటుంది. దేవుడిచ్చిన హెల్త్ ని మనం జాగ్రత్తగా కాపాడుకోవాలి. మన నెగ్లిజెన్సీ వల్ల మనం కష్టపడి మన ఫ్యామిలీని కష్టపెట్టకూడదు. కాబట్టి స్లోగా డ్రైవ్ చేయండి, లిమిటెడ్ స్పీడ్లో, సేఫ్టీ తీసుకోండి. ఎవరో మనల్ని ఓవర్టేక్ చేసి వెళ్ళిపోయారు కదా అనేసి వాళ్ళని ఓవర్టేక్ చేయాలన్న ఇది ఉండొద్దు. లెట్ దెమ్ గో. మనం ఇంటికి సేఫ్టీగా వెళ్తున్నామా లేదా అది ముఖ్యంగా చూసుకోండి. సో మై డియర్ బ్యూటిఫుల్ పీపుల్, మీరు సేఫ్టీగా ఉండండి, డ్రైవింగ్ కూడా సేఫ్టీగా చేయండి. And this is all about my Ethi, my car. What's in my car? This episode is for you. Don't forget to like, share, subscribe to Bobby Lahiri Official. And don't forget to press the bell icon. ఎందుకంటే నేను చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్స్ మీ వరకు రావాలని. My dear beautiful people, here I am taking the leave. Stay safe. Bye.